ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. నమస్కారం మిత్రులారా. కర్కాటక రాశి వారికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నారు. 3 లంకె బిందెల వెనుక దాగి ఉన్న దివ్యమైన సంకేతం ఏంటి? గత 7 ఏళ్లుగా మిమ్మల్ని కాపాడుతూ వస్తున్న వింత శక్తి ఎవరు? ఈ ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవాలంటే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అలాగే శ్రీరాముని కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్లో జై శ్రీరామని తప్పకుండా రాయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన రహస్యం గురించి తెలుసుకుందాం. మీ ప్రత్యేకత ఏమిటంటే మీరు ఏ పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని మీరు మార్చుకుని ముందుకు సాగగలరు. జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే మానసిక బలం మీలో సహజంగానే ఉంటుంది. బయటకు బాధను చూపించకుండా మీ సమస్యలను మీలోనే దాచుకుని నిశ్శబ్దంగా పరిష్కారాలను వెతుకుతారు. అందుకే మీ నిజమైన శక్తిని చాలామంది అర్థం చేసుకోలేరు. మీరు మాటలతో అందరినీ ఆకట్టుకునే అద్భుతమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలాంటి సందర్భంలో ఎలా ప్రవర్తించాలో మీకు బాగా తెలుసు. అందువల్ల మీరు స్నేహితుల మధ్య గాని, కుటుంబ సభ్యుల మధ్య గాని ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తారు. అయితే మీరు ఎవరినైనా సులభంగా నమ్మరు. ఒకసారి నమ్మకం ఏర్పడితే మాత్రం ఆ వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీలో ఉన్న మరో విశేషం ఏమిటంటే మీలో సహజమైన జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకోవటం, కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త అనుభవాలను సంపాదించటం మీకు చాలా ఇష్టం. అందుకే మీ జీవితంలో ఒకే స్థితిలో ఉండటానికి ఇష్టపడరు. ఎప్పటికప్పుడు ఎదగాలని, కొత్త విజయాలను సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీకు మంచి జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది. చిన్న విషయాలను సైతం గుర్తుంచుకునే సామర్థ్యం మీలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఇతరుల మనసులో ఏముందో చాలా త్వరగా అర్థం చేసుకోగలరు. అందువల్ల చాలాసార్లు ఎవరు నిజాయితీగా ఉన్నారో, ఎవరు నటిస్తున్నారో ముందుగానే గుర్తించగలుగుతారు. అయితే మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన రహస్యం కూడా ఉంటుంది. అదేమిటంటే బయటకు ఎంతో ఆనందంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో భావోద్వేగాలను మౌనంగా భరిస్తూ ఉంటారు. కానీ ఒకసారి ప్రేమను, అభిమానాన్ని పొందిన వారిని జీవితాంతం మరిచిపోకుండా గౌరవిస్తూ ఉంటారు. అందుకే మీరు తెలివితేటలు, మాట తీరు, ఆలోచన విధానం మరియు పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం వల్ల ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా గుర్తింపు పొందుతారు. మీరు సహజంగా మాటల్లో చురుకుదనం కలిగిన వారు. అయితే ప్రతి ఒక్కరితో ఒకే విధంగా మాట్లాడటం కంటే ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని మాట్లాడితే మరింత మంచి ఫలితాలను పొందగలరు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం లేదా ఎదుటివారి మాటలను మధ్యలోని అడ్డుకోవటం చేయకూడదు. ఎదుటి వ్యక్తి చెప్పేది పూర్తిగా విన్న తర్వాత స్పందించడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. మీకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు మీకు తెలిసిన విషయాలనే ఎక్కువగా నమ్మి ఇతరుల అభిప్రాయాలను తక్కువగా అంచనా వేయటం జరుగుతుంది. అలాంటి స్వభావాన్ని కొద్దిగా మార్చుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. ప్రతి వ్యక్తికి తనదైన అనుభవం, తనదైన ఆలోచన ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందుకే ఇతరులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినటం చాలా అవసరం. ఇతరుల మాటలను అర్థం చేసుకునే సమయంలో కేవలం వారి మాటలనే కాకుండా వారి పరిస్థితులను కూడా గమనించాలి. కొన్నిసార్లు మనిషి చెప్పే మాటల కంటే అతని పరిస్థితి చాలా విషయాలను తెలియజేస్తుంది. ఎవరో కోపంగా మాట్లాడితే వారిని వెంటనే తప్పుగా అర్థం చేసుకోకుండా ఆ సమయంలో వారికి ఏదైనా బాధ లేదా ఒత్తిడి ఉందేమో అని ఆలోచించటం మంచిది. ఈ లక్షణం మీకున్నటువంటి సంబంధాలను మరింత బలంగా చేస్తుంది. మాట్లాడేటప్పుడు మృదువైన మాటలు ఉపయోగించటం చాలా ముఖ్యం. నిజం చెప్పాల్సిన సందర్భాల్లో కూడా ఎదుటివారిని బాధ పెట్టకుండా చెప్పటం నేర్చుకోవాలి. ఎందుకంటే మంచి మాటలు శత్రువులను కూడా స్నేహితులుగా మార్చగలవు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో లేదా స్నేహితులతో మాట్లాడేటప్పుడు సహనం చాలా అవసరం. ఒక్క క్షణం కోపంతో మాట్లాడిన మాటలు జీవితాంతం బాధను మిగిల్చే అవకాశం ఉంటుంది. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పటంలో నైపుణ్యం కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు సరదాగా చెప్పిన మాటలు కూడా ఎదుటివారిని బాధించే అవకాశం ఉంటుంది. అందుకే మాట్లాడే ముందు ఆ మాట వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో ఒకసారి ఆలోచించటం మంచిది. అలాగే ఇతరులు ఇచ్చే సలహాలను వెంటనే తిరస్కరించకుండా వాటిల్లో ఉన్న మంచి అంశాలను గుర్తించి స్వీకరించటం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా జీవితంలో ప్రతి ఒక్కరి మాటను నమ్మటం కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరిని అనుమానించటం కూడా మంచిది కాదు. ఎవరైనా చెప్పిన విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించి నిజానిజాలను అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవటం మీకు మరింత విజయాన్ని అందిస్తుంది. మంచి మాటలు, సహనం, పరస్పర గౌరవం అనే 3 లక్షణాలను పాటిస్తే
మీ కుటుంబంలో, సమాజంలో మరియు స్నేహబంధాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించగలుగుతారు. మీరు సహజంగా తెలివితేటలు, చురుకుదనం మరియు కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి కలిగినవారు. అయితే జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కేవలం ఆలోచనలు ఉండటం మాత్రమే సరిపోదు. వాటిని సరైన ప్రణాళికతో అమలు చేయటం కూడా చాలా ముఖ్యం. మీరు ముందుగా మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఈరోజు ఏం చేయాలి, ఈ నెలలో ఏం సాధించాలి, భవిష్యత్తులో ఎలాంటి స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారు అనే విషయాలపై ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోవాలి. మీకున్న ప్రధాన బలం ఏమిటంటే మీరు ఒకేసారి అనేక విషయాలను ఆలోచించగలరు. కానీ అదే కొన్నిసార్లు బలహీనతగా కూడా మారుతుంది. ఒకేసారి చాలా పనులు మొదలుపెట్టి వాటిని పూర్తి చేయకుండా వదిలివేయటం వల్ల అవకాశాలు చేజారిపోవచ్చు. అందుకే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిపై పూర్తిగా దృష్టి పెట్టడం అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ముందుకు సాగితే పెద్ద విజయాలు కూడా సులభంగా సాధించవచ్చు. అలాగే మీరు సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. సమయం విలువను అర్థం చేసుకుని ప్రతి రోజుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవటం చాలా అవసరం. ఉదయం నుంచే ఆ రోజు చేయవలసిన పనులను నిర్ణయించుకొని వాటిని క్రమపద్ధతిలో పూర్తి చేయటానికి ప్రయత్నించాలి. సమయాన్ని వృధా చేసే అలవాట్లకు దూరంగా ఉంటే జీవితంలో వేగంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. మీరు కొత్త అవకాశాలను సులభంగా గుర్తించగలరు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిదే. ఇతరుల మాటలు విని ప్రభావితం అవటం కంటే మీ అనుభవం మరియు వాస్తవ పరిస్థితులను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలరు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా అవసరం. ఎంత సంపాదించినా పొదుపు చేయటం, భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం వంటి విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎప్పటికప్పుడు మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటం, మంచి పుస్తకాలు చదవటం, అనుభవజ్ఞుల సలహాలను స్వీకరించడం ద్వారా జీవితంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. వైఫల్యాలు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా వాటిని పాఠాలుగా భావించి ముందుకు సాగాలి. ఎందుకంటే ప్రతి ఓటమి వెనుక ఒక కొత్త అవకాశం దాగి ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ జీవితంలో క్రమశిక్షణ, సహనం మరియు ఆత్మవిశ్వాసం అనే 3 విషయాలను ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. సరైన ప్రణాళిక, నిరంతర శ్రమ మరియు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించటమే కాకుండా జీవితంలో ప్రత్యేకమైన విజయాలను కూడా సొంతం చేసుకోగలరు. మీకు 3 లంకె బిందెల అద్భుత రహస్యం ఉంది. 7 ఏళ్లుగా మిమ్మల్ని కాపాడుతున్న వింత శక్తి ఎవరు అనే అంశాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీకు సంబంధించిన 3 లంకె బిందెల అద్భుత రహస్యం అనే విషయం జ్యోతిష్య విశ్వాసాల్లో చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఇది నిజంగా 3 బిందెలకు సంబంధించిన విషయం కాకుండా జీవితంలో వరుసగా కలిగే 3 గొప్ప అదృష్ట అవకాశాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ 3 లంకె బిందెలు ధనం, గౌరవం మరియు కుటుంబ సుఖానికి సంకేతాలుగా చెప్పబడుతున్నాయి. చాలా మంది రాశివారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తర్వాత అకస్మాత్తుగా జీవితంలో మంచి మార్పులను చూస్తారు. దీనినే పెద్దలు 3 లంకె బిందెల ఆశీర్వాదం అని పోల్చి చెబుతుంటారు. మొదటి లంకె బిందె ఆర్థికాభివృద్ధిని సూచిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు పూర్తవటం, రావాల్సిన ధనం చేతికి అందటం లేదా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటం వంటి మార్పులు ఈ దశలో కనిపిస్తాయని నమ్ముతారు. కష్టపడిన ఫలితం ఆలస్యంగా వచ్చినా ఒక సమయంలో అది ఊహించని విధంగా లభిస్తుందని చెబుతారు. మీకు తెలివితేటలు, సమయస్ఫూర్తి మరియు సంభాషణ నైపుణ్యం ఈ అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఇవి సహాయపడతాయి. రెండవ లంకె బిందె కుటుంబ ఆనందానికి ప్రతీకగా భావించబడుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తగ్గటం, ఇంట్లో శుభకార్యాలు జరగటం, బంధువులతో తిరిగి మంచి సంబంధాలు ఏర్పడటం వంటి మార్పులు ఈ దశలో చోటు చేసుకుంటాయని అంటారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు కూడా ఈ సమయంలో వినే అవకాశం ఉంటుందని పెద్దలు విశ్వసిస్తారు. కుటుంబ సభ్యుల ప్రేమ, సహకారం మీకు మరింత మానసిక బలాన్ని అందిస్తాయి. మూడవ లంకె బిందె గౌరవం మరియు గుర్తింపును సూచిస్తుంది. సమాజంలో మంచి పేరు రావటం, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పురోగతి సాధించటం, ఇతరుల ప్రశంసలను పొందటం వంటి అవకాశాలు ఈ దశలో కలుగుతాయని విశ్వసిస్తారు. ఇంతకాలం చేసిన శ్రమకు తగిన గుర్తింపు లభించటం వల్ల జీవితంపై కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం ఏర్పడతాయి. ఈ దశలో మీరు మీ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే అవకాశం పొందుతారని చెప్పొచ్చు. అలాగే గత 7 ఏళ్లుగా మిమ్మల్ని కాపాడుతున్న వింత శక్తి అనేది దైవకృప, పెద్దల ఆశీర్వాదం మరియు మీ సొంత ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావించవచ్చు. ఎన్నో కష్టాలు వచ్చినా పూర్తిగా కూలిపోకుండా నిలబడి ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు నడిపించిన శక్తి అదే. అందుకే మీరు ఎప్పుడూ సానుకూల ఆలోచనలతో, ధైర్యంతో మరియు విశ్వాసంతో ముందుకు సాగితే
ఈ 3 లంకె బిందెల ఆశీర్వాదం రూపంలో జీవితంలో సంతోషం, సంపద మరియు గౌరవాన్ని పొందగలరని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. మీకు గత 7 ఏళ్లుగా కనిపించకుండా కాపాడుతూ వస్తున్న దివ్యమైన శక్తి మీతో ఒక ముఖ్యమైన సందేశాన్ని చెప్పాలని కోరుకుంటోంది. నువ్వెన్నిసార్లు విరిగి పడిపోయినా నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. నువ్వు ఆశ కోల్పోయిన ప్రతిసారి నీలో కొత్త ధైర్యాన్ని నింపింది నేనే. నీకు తెలియకుండా ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో బాధల నుంచి నిన్ను కాపాడింది నా కృపే అని ఆ శక్తి మీతో చెప్పాలనుకుంటోంది. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎదురైన ప్రతి కష్టం నిన్ను బలహీనపరచటానికి కాదు, మరింత బలంగా తీర్చిదిద్దటానికి వచ్చింది. అది గుర్తు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో నువ్వు కోరుకున్నవి జరగకపోవటం వెనుక కూడా ఒక మంచి కారణముందని, నీకు నిజంగా అవసరమైంది సరైన సమయంలో అందించడానికి విధి ఎదురు చూస్తోందని ఆ శక్తి చెబుతోంది. ఆలస్యమనేది తిరస్కరణ కాదని, సరైన సమయం కోసం జరుగుతున్న ఏర్పాటేనని అర్థం చేసుకోమని సూచిస్తోంది. అలాగే గతంలో నిన్ను బాధించిన వారిని గురించి ఎక్కువగా ఆలోచించవద్దని, నీ విలువను గుర్తించని వారి కోసం కన్నీళ్లు పెట్టుకోవద్దని ఆ శక్తి హెచ్చరిస్తోంది. నీ మంచితనాన్ని, నీ నిజాయితీని, నీ కష్టపడే తత్వాన్ని విశ్వసించమని చెబుతోంది. ఎందుకంటే నీ జీవితంలో ఇంకా ఎన్నో మంచి రోజులు రావాల్సి ఉన్నాయని, నువ్వు అనుకున్న దానికంటే గొప్ప విజయాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయని అది తెలియజేస్తోంది. ఈ 7 ఏళ్లలో నువ్వు ఎన్నోసార్లు ఇక నాతో కాదేమో అని అనుకున్నప్పటికీ ప్రతిసారి ఒక కొత్త మార్గం నీ ముందు తెరుచుకుంది. అది యాదృచ్ఛికం కాదు, నీతో పాటు నడిచిన దివ్య శక్తి నీకు చూపించిన మార్గమే. ఇప్పుడు కూడా అదే శక్తి నీతో ఒక మాట చెబుతోంది. భయపడకు, నిరాశ చెందకు, ఇతరులతో పోల్చుకోకు. నీ సమయం దగ్గర పడుతోంది. నువ్వు వేసిన ప్రతి మంచి అడుగు వృధా కాలేదు. ముఖ్యంగా మీ మాటల్లో, మీ ఆలోచనల్లో, మీ పనుల్లో సానుకూలతను పెంచుకోమని, కోపం, ద్వేషం, అసూయ వంటి భావాలకు దూరంగా ఉండమని ఆ శక్తి సూచిస్తోంది. పెద్దల ఆశీర్వాదాన్ని గౌరవించు, దైవాన్ని విశ్వసించు, నీ శ్రమను కొనసాగించు అని చెబుతోంది. ఎందుకంటే దైవం ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం చేయదు. గత 7 ఏళ్లుగా నిన్ను కాపాడిన అదే శక్తి ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగు. ఎందుకంటే నీ కోసం మంచి రోజులు, శుభవార్తలు, విజయాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీరు సహజంగా మంచి మనసు, దయ, ఇతరులకు సహాయం చేయాలనే తత్వం కలిగి ఉంటారు. అయితే ఈ మంచి స్వభావమే కొన్నిసార్లు మీకు బలహీనతగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు అమాయకంగా ఉండటం వల్ల చాలామంది మీ మంచితనాన్ని అర్థం చేసుకోవటం కంటే తమ అవసరాలకు అనుగుణంగా మిమ్మల్ని ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తారు. మీకు తెలియకుండానే మీ సమయం, మీ శ్రమ, మీ ప్రేమ, మీ నమ్మకాన్ని వారి ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉంటారు. ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు మీరు ముందుగా సహాయం చేయడానికి సిద్ధపడతారు. కానీ అదే వ్యక్తులు మీకు అవసరం వచ్చినప్పుడు అదే స్థాయిలో మీకు తోడుగా నిలుస్తారా అనే విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే కొందరు మీ మంచితనాన్ని మీ బలహీనతగా భావించి తమ పని ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తూ ఉంటారు. పని పూర్తయిన తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టుకోకపోవటం కూడా జరుగుతుంది. అయినప్పటికీ మీరు వారిని నమ్మటం, మళ్లీ మళ్లీ అవకాశాలు ఇవ్వటం వల్ల చివరికి బాధపడేది మీరే అవుతారు. మీరు అందరినీ నమ్మే ముందు వారి స్వభావాన్ని అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ మీలాంటి మనసు కలిగి ఉండరని గుర్తుంచుకోవాలి. కొందరు మీ విజయాన్ని చూసి ఆనందిస్తారు, మరికొందరు మీ ద్వారా తమ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటారు. అందుకే ఎవరి కోసం ఎంతవరకు చేయాలి, ఎక్కడ ఆగాలి అనే పరిమితిని మీరు నిర్ణయించుకోవాలి. మంచిగా ఉండటం తప్పు కాదు, కానీ మీ మంచితనం వల్ల మీరు నష్టపోయే స్థాయికి వెళ్ళటం మాత్రం మంచిది కాదు. చాలాసార్లు మీరు ఎవరికైనా లేదు అని చెప్పటానికి సంకోచిస్తారు. అందుకే మీపై అదనపు బాధ్యతలు మోపటం, మీ సమయాన్ని వృధా చేయటం, మీ భావోద్వేగాలను పట్టించుకోకుండా తమ పనులు చేసుకోవటం జరుగుతుంది. గుర్తుంచుకోండి, అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించే వ్యక్తి చివరికి తన సంతోషాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. అందుకే అవసరమైన చోట లేదు అని చెప్పటం కూడా జీవితంలో చాలా అవసరం. మీ ప్రేమను, మీ నమ్మకాన్ని, మీ సహాయాన్ని అర్హత ఉన్న వారికి మాత్రమే ఇవ్వండి. మీ విలువను గుర్తించని వారి కోసం మీ సమయాన్ని, మీ మనశ్శాంతిని త్యాగం చేయొద్దు. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు మీ మంచితనాన్ని గౌరవిస్తారు, కానీ ఉపయోగించుకోరు. మీ అమాయకత్వాన్ని తగ్గించి తెలివిగా వ్యవహరించడం నేర్చుకుంటే జీవితంలో చాలా బాధలను దూరం చేసుకోవచ్చు. మంచి మనసుతో పాటు పరిస్థితులను కూడా అర్థం చేసుకునే వివేకం కూడా ఉంటే ఎవరు మిమ్మల్ని తమ స్వార్థం కోసం వాడుకోలేరు. మీ జీవితానికి విలువ ఇవ్వండి, మీ సమయాన్ని గౌరవించండి, మీ మనసును అర్థం చేసుకునే వారితోనే ఎక్కువగా మెలగండి. అప్పుడు మాత్రమే మీరు నిజమైన ఆనందాన్ని, గౌరవాన్ని మరియు విజయాన్ని పొందగలుగుతారు. మీరు ప్రస్తుతం ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో ఎంత సంపాదిస్తున్నారనేది మాత్రమే ముఖ్యమైన విషయం కాదు. సంపాదించిన ధనాన్ని ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నారనేది కూడా చాలా ముఖ్యం.
చాలా సందర్భాల్లో మీరు భావోద్వేగాలకు లోనై అవసరం లేని ఖర్చులు చేయటం లేదా ఇతరుల మాటలను నమ్మి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం వల్ల తరువాత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించటం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరినైనా పూర్తిగా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వటం లేదా ఎవరైనా చెప్పిన వ్యాపార అవకాశాల్లో సరైన పరిశీలన లేకుండా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీ మంచితనాన్ని చూసి కొందరు తమ అవసరాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవటానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఆర్థిక విషయాల్లో బంధుత్వం, స్నేహం కంటే జాగ్రత్తకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు నష్టాన్ని కలిగించే నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులు లేదా అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోవటం మంచిది. మీరు ప్రస్తుతం పొదుపు చేసే అలవాటును పెంచుకోవాలి. ఆదాయం వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా అందులో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవటం చాలా అవసరం. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని నిల్వ ఉంచుకోవటం మీకు భవిష్యత్తులో మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అలాగే ఈ సమయంలో అనవసరమైన విలాసాలకు, ఇతరులు చూసి చేసే ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులను చూసి చేసే ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. మీ స్తోమతను దాటి అప్పులు చేయటం లేదా ఇతరులను ఆకట్టుకోవటానికి డబ్బును వృధా చేయటం భవిష్యత్తులో భారంగా మారే అవకాశం ఉంది. మీ ఆదాయానికి అనుగుణంగా ఖర్చులను నియంత్రించుకోవటం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. చాలా మంది జీవితంలో ఎదిగిన తర్వాత తమ గతాన్ని మర్చిపోతారు. తమకు సహాయం చేసిన వారిని కూడా పట్టించుకోకుండా ముందుకు సాగిపోతారు. కానీ అలాంటి ఎదుగుదల ఎక్కువ కాలం నిలబడదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే కృతజ్ఞత అనే గుణం లేని చోట దైవానుగ్రహం కూడా ఎక్కువ కాలం ఉండదని విశ్వసిస్తారు. కాబట్టి మీరు మీకు మేలు చేసిన వారిని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు వారికి సహాయం చేయటానికి సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఎంత సంపద వచ్చినా, ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా, ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా ఒదిగి ఉండటం చాలా అవసరం. అహంకారం మనిషిని పైకి తీసుకువెళ్లదు. వినయం మాత్రమే జీవితంలో శాశ్వతమైన గౌరవాన్ని తీసుకువస్తుంది. ఒక చెట్టు ఎంత ఫలాలనిస్తే అంతగా వంగి ఉంటుంది. అలాగే గొప్ప వ్యక్తులు కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. వినయం ఉన్నవారిని సమాజం గౌరవిస్తుంది. దైవం కూడా ఆశీర్వదిస్తుంది. మీరు సహజంగా తెలివితేటలు కలిగిన వారు. అందువల్ల జీవితంలో మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ విజయాలు వచ్చినప్పుడు గర్వపడకుండా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని భావిస్తూ ముందుకు సాగాలి. మీకు తెలిసిన జ్ఞానం, మీకు వచ్చిన అవకాశాలు, మీ విజయాలు అన్నీ కూడా దేవుని కృప, పెద్దల ఆశీర్వాదం, మీ చుట్టూ ఉన్నవారి సహకారం వల్లే వచ్చాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు, మీకోసం త్యాగం చేసిన వారు, మీ కష్టాల్లో మీతో ఉన్నవారిని ఎప్పుడూ గౌరవించండి. వారి ఆశీర్వాదం మీ జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది. ఎందుకంటే మనిషి ఎంత ఎదిగినా తన మూలాలను మర్చిపోకపోవటం, ఎంత సంపద వచ్చినా వినయంగా ఉండటం, ఎంత విజయాలు సాధించినా కృతజ్ఞతతో జీవించటం అనేవే నిజమైన గొప్పతనానికి గుర్తులు. అందుకే మీరు జీవితంలో ఎంత పైకి వెళ్ళినా ఒదిగి ఉండండి. మీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. కృతజ్ఞత, వినయం, మంచి మనసు అనే 3 లక్షణాలు మీలో ఉంటే మీరు సాధించే విజయాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అప్పుడు మాత్రమే నిజమైన ఆనందం, గౌరవం మరియు దైవానుగ్రహం మీ వెంట నడుస్తాయి. మిత్రులారా, మీకు సంబంధించిన 3 లంకెబిందెల అద్భుత రహస్యం, గత 7 ఏళ్లుగా మిమ్మల్ని కాపాడుతున్న దివ్యశక్తి మీకు ఇవ్వాలనుకుంటున్న సందేశం, అలాగే మీరు పాటించాల్సిన ఆధ్యాత్మిక పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ విలువైన సమాచారం వారికి కూడా ఉపయోగపడవచ్చు. ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య విశేషాలు మరియు రాశి ఫలాలకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోలను ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే శ్రీరాముడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జై శ్రీరామ్. ధన్యవాదాలు.